ఈ రోజు నుంచి తెలంగాణలో వృత్తి విద్య ఉన్న ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. అలాగే అటానమస్ కాలేజీలు కూడా రేపటి నుంచి డిగ్రీ కాలేజీలు మరియు పీజీ కాలేజీలు కూడా మద్దతు ఇవ్వనున్నాయి. దీనికి ముఖ్య కారణం మాజీ సీఎం కేసీఆర్ మరియు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారే. గత 4 ఏళ్లుగా ఈ బిల్లు పెండింగ్లోనే ఉంది. సుమారు 8,000 కోట్లు పెండింగ్లోనే ఉంది ఇప్పటికీ. అయితే దాంట్లో 1,200 కోట్లకి బిల్లు శాంక్షన్ అయింది, కానీ ఇంకా రిలీజ్ చేయట్లేదు. కనీసం ఆ 1,200 కోట్లన్నా ఇవ్వండి సార్, మేము టీచర్స్కి శాలరీస్ ఇచ్చుకుంటాము, కాలేజీలు నడిపిస్తాము అన్నప్పటికీ కూడా శాంక్షన్ అయిన బడ్జెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి మన తెలంగాణ గవర్నమెంట్. రిలీజ్ అయిన బడ్జెట్ కూడా ఇవ్వకపోవడానికి ముఖ్య కారణం పేద విద్యార్థులే ఎక్కువగా చదువుకుంటారు కాబట్టి. ఎలాగైనా పేద విద్యార్థుల చదువుని నాశనం చేయడానికి కేసీఆర్ చేసిన పెద్ద కుట్ర ఇది. అదే బాటలో నడుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు. అగ్రకుల నాయకుల చేతిలో బొమ్మలు సామాన్య ప్రజలు. పీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలారా, మీ పిల్లల చదువులో ఆగమవుతుంటే మీరు మీ పార్టీ నాయకులని అడగరా? తెలంగాణలో ఇంత జరుగుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి ఆకునూరు మురళి సారు మరియు కోదండరామరెడ్డి ఎక్కడున్నా నిద్ర లేచి విద్యార్థులు నిద్రపోకుండా వెంటనే కాలేజీలు ఓపెన్ చేసి చదువుకునేలా చేయాలని కోరుకుంటున్నాము. రుణమాఫీ 100% కాలేదని ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చివరి 2 ఏళ్ళు ఎందుకు ఈ బిల్స్ అన్ని పెండింగ్ పెట్టారో వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.